ఒక మెరిసే నదికట్ట పక్కనున్న ప్రశాంత గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు ఇలీ. అతను ఒక సూర్యకాంతి పువ్వు కంటే ఎక్కువ ఎత్తు ఉండడు. ఇలీకి మైదానాల్లో తిరగడం ఎంతో ఇష్టం. కాని అతని హృదయానికి అత్యంత ఇష్టమైన ప్రదేశం ఒక పురాతన ఓక్ చెట్టు కింద ఉండటం. దానికి పేరు ఓల్డ్ విస్పర్. ఓల్డ్ విస్పర్ పొడవుగా నిలబడి ఉండేది. దాని కొమ్మలు ఊగుతూ ఉండేవి. అన్నిటి రహస్యాలను తానే తెలుసుకున్నట్లుగా కనిపించేది. ఇలీ ఆ చెట్టు కింద గంటల తరబడి కూర్చుంటూ ఆకుల చప్పుళ్లను వింటూ దూరమైన కలల ప్రపంచాల్లోకి తనిని తాను ఊహించుకునేవాడు. ఒక సూర్యుడి వెలుగుతో నిండిన ఉదయం ఇలీ బూట్ల నాదం గొడ్డలుల చప్పుడు విన్నాడు. కొంతమంది కార్మికులు వచ్చారు. ఓల్డ్ విస్పర్ చెట్టును కట్ చేసి అక్కడ కొత్త రోడ్ వేయాలనే ఉద్దేశంతో. ఆ చెట్టు ఆకులు విషాదంగా వాలిపోయాయి. చెట్టు బాధపడుతుందన్నట్లే కనిపించింది. ఇలీ పరుగెత్తి కార్మికుల దగ్గరకు వెళ్ళాడు. చేతులు ఊపుతూ చెప్పాడు, దయచేసి ఈ చెట్టును కోయకండి. ఇది పక్షులకు, చిలుకలకు, నా కలలకు కూడా ఇంటిగా ఉంది. కార్మికులు నవ్వారు. ఇది కేవలం చెట్టేగదా చిన్న అని అన్నారు. కాని ఇలీ వెనక్కి తగ్గలేదు. అతను చెట్టు మొదటి కొమ్మపై ఎక్కి కూర్చొన్నాడు. దిగిపోవడానికి సిద్ధంగా లేదు. ఆ సమయంలో ఊరి ప్రజలు ఆ గొడవను విని అక్కడికి వచ్చారు. ఇలీ చెట్టు కొమ్మ మీద నుంచి మాట్లాడాడు. అతని స్వరం చిన్నదైనా స్పష్టంగా వినిపించింది. ఈ చెట్టు మాకు నీడిస్తుంది, ఊపిరి పీల్చడానికి శ్వాసేస్తుంది, ఇంకా దాని ఆకుల చప్పులలో కథలు చెప్పుతుంది. కొత్త రోడ్డుకు మరో మార్గాన్ని వెతకలేమా? ప్రజలు ముర్ముర్తున్నారు. ఓ వృద్ధ మహిళ ముందుకు వచ్చి అంది, ఈ బాలుడు చెప్పింది నిజమే. ఇలీ మాటలతో ఆకర్షితులైన ఊరి ప్రజలు కలిసి కార్మికులను ఒప్పించి రోడ్డును వేరే దిశలో వేసేలా చేశారు. ఓల్డ్ విస్పర్ చెట్టు అలాగే నిలబడి రక్షించబడింది. ఆ రాత్రి నక్షత్రాలతో నిండిన ఆకాశం క్రింద ఓల్డ్ విస్పర్ కొమ్మలు వెలుగులతో మెరిపించాయి. గాలిలో కలిసిపోయిన స్వరమొకటి ఇలీ చెవిలోకి వినిపించింది. ధైర్యవంతుడా, నీ మంచితనానికి నేను బహుమతులు ఇస్తాను. ఆ చెట్టు వేల మధ్యనుంచి 3 మాయావస్తువులు బయటపడ్డాయి. అడవి సంగీతం వాయించే ఒక తవ్వె, ఎక్కడైనా పువ్వులు పెరిగే ఒక విత్తనం, మరియు చిన్న కథల పుస్తకం. ఇలీ ఆనందంగా చిరునవ్వు చేశాడు. నేను ఇవన్నీ పంచుకుంటాను అని మాట ఇచ్చాడు. అతను ఊరికి ఆనందం చేకూర్చేందుకు తవను వాయించాడు. మోరుగుతున్న రోజుల్లో పూలు నాటాడు. పిల్లలతో చెట్టు కింద కథలు చెప్పాడు. ఓల్డ్ విస్పర్ మరింత ఉన్నతంగా పెరిగింది. దాని ఆకులు సంతోషంగా మురిపించాయి. ఇలీ ఒక చెట్టును కాపాడిన బాలుడు మరియు దాని మాయల వరమును పొందినవాడిగా ప్రసిద్ధి పొందాడు.